నమస్తే, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వరద బాధితులకు చేయూత. పలు సంస్థలు, క్లబ్ల ప్రతినిధులు విజయవాడ వరద బాధితులకు 2 లక్షల రూపాయల నగదు చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేత. అలాగే నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన పాసి సునీల్ కుమార్. బలవర్ధకమైన ఆహారంతో తల్లి బిడ్డ ఆరోగ్యం. గూడూరు వెలుగు కార్యాలయంలో గర్భవతులు నిర్వహించిన సీమంతాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సిడిపిఓ మెహబూబీ మరికొందరు. పేర్లు మార్చడమే ఈ పరిపాలన, ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. నెల్లూరు ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబుపై ధ్వజమెత్తిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కోట్లు దోచుకుని ₹1 పరిహారం ఇస్తావా? నెల్లూరు నగరంలోని నివాసం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. విజయవాడలో వరదలతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు బాసటగా నిలిచేందుకు స్వచ్ఛంద సంస్థలు, పలు క్లబ్ల ప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ అన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఎస్వి రత్నం చారిటీస్ వ్యవస్థాపకుడు శ్రీకంఠి రామ్మోహన్ రావు, రోటరీ క్లబ్ వెస్ట్, ఇతర సంస్థల ప్రతినిధులు 2 లక్షల రూపాయల నగదు చెక్కులను ఆయనకు అందజేశారు. గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ ను షిర్డీ సాయి బాబా మందిర్ కమిటీ ప్రతినిధులు ₹1,00,000, ఎస్వి రత్నం చారిటీస్ వ్యవస్థాపకులు శ్రీకంఠి రామ్మోహన్ రావు 50,000, రోటరీ క్లబ్ వెస్ట్ తరఫున ₹50,000 చొప్పున మొత్తం ₹2 లక్షల రూపాయల నగదు చెక్కులను ప్రతినిధులు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ మాట్లాడుతూ, విజయవాడలో తీవ్రమైన వరదలతో ఇబ్బంది పడుతున్న వారికి సాయం అందించేందుకు పట్టణానికి చెందిన స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. వరద బాధితుల సహాయార్థం నా వంతుగా 1 నెల జీతం ₹150,000 విరాళంగా అందిస్తానని ఆయన తెలిపారు. కడుపు రగిలిపోతుంది కాబట్టి మీ ద్వారా ఇస్తే బాగుంటుందని చెప్పిన తర్వాత ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా సార్ పర్సనల్గా 50,000, అలాగే మందిరం తరఫున అచ్యుతరామణ గారు 1 lakh, అలాగే రోటరీ నా మిత్రుడు ధనంజయ గిరి తరఫున ఒక 50,000, అట్లాగే మళ్ళీ టీఆర్ క్లబ్ కాస్మోవర్ క్లబ్ కూడా డొనేషన్ సార్ నాయకత్వంలో ఇస్తానని చెప్పినందుకు అసలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా ఈ నెల జీతం ఒక 1.5 lakh నేను ఇద్దాం అనుకుంటున్నాము. అందులోనే సార్ ముందుగానే ప్రకటించారు కాబట్టి ఎంత ఇచ్చినా కానీ అక్కడ సరిపోయినటువంటి పరిస్థితి చూస్తే చాలా అన్యాయంగా ఉంది. ముఖ్యమంత్రి గారు పగళ్ళు నిద్ర పోకుండా 2 గంటలు నిద్రపోయి దాదాపు 25-30 కిలోమీటర్లు జేసీబీ పైన దాడి చేస్తా ప్రజల యొక్క కష్ట నష్టాలను కూడా తెలుసుకుంటున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కష్టపడి పనిచేస్తున్నాం. గూడూరు నుంచి కూడా మా మున్సిపల్ కమిషనర్ గారు 40 మంది సిబ్బందిని తీసుకుని కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. అలాగే మా ఎమ్మెల్యేలందరూ కూడా దగ్గరుండి అక్కడ సహాయ చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు అన్నీ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రళయాలు వచ్చినప్పుడు ముఖ్యంగా సినీ పరిశ్రమ స్పందించడం నిజంగా ధన్యవాదాలు. నందమూరి బాలయ్య బాబు గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి, ఇంకా మరికొందరు మాట్లాడారు. అటువంటి వాళ్ళకి రిలీఫ్ పండుగ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోనే, సదుద్దేశంతోనే ఎమ్మెల్యే గారికి చెప్పాను. వారు సరే అంటారు. నేను ఇంతకుముందు కూడా కోవిడ్ వచ్చినప్పుడు ఐఎమ్ ది ఫస్ట్ వన్ టు రెస్పాండ్. అప్పుడు 50,000 ఇచ్చాను. ఈరోజు కూడా 50,000 నా వంతుకు ఇస్తున్నాను. మా రోటరీ వాళ్ళు కూడా ఒక 50,000 ఇస్తున్నారు. అవతల మా సాయిబాబా మందిరం తరఫు కూడా 1 lakh రూపీస్, మొత్తం 2 lakhs ఇస్తున్నాయి. ఇది కాకుండా టీఆర్ క్లబ్, కాస్మోపాలిటన్ క్లబ్ కూడా చెప్పాను. కాస్మోపాలిటన్ క్లబ్ కూడా 50,000 ఇస్తాను.
కేఆర్ క్లబ్ కూడా ఒక 50,000 ఇస్తారు. సో వాళ్ళందరి నేను నాకు ఎట్లా అంటే నేను ఐఎమ్ కనెక్టెడ్ టు ఆల్ దీస్ ఆర్గనైజేషన్స్. అందువల్ల నాకు ఉన్న దీంతో వాళ్ళని సాయిబాబా టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ సహాయం కింద 2 లక్షల రూపాయలు ఈరోజు సహాయంగా అందించడం జరుగుతుంది. వారికి ఎంత అందించినా తక్కువేను. ఎందుకంటే ఆడ చూస్తే మన టీవీలో చూస్తూ ఉన్నాము, విపరీతమైన ఫ్లడ్, అంటే ఇళ్లలోకి దాదాపు నీళ్ళు వచ్చున్నాయి. కాబట్టి మనం ఎంత సహాయం చేసినా తక్కువే అని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఆ స్వచ్ఛంద సంస్థలకు కూడా మనం తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందరూ సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా జ్యువెలరీ అసోసియేషన్ తరఫున కూడా కొంత అమౌంట్ కలెక్ట్ చేసి ఇందాకనే మెసేజ్ పెట్టడం జరిగింది. సాయంత్రం కానీ రేపు కానీ అది కూడా మేము ప్రయత్నం చేసి ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎందువల్లంటే ఇంతకుముందు కూడా కర్నూలులో ఫ్లడ్స్ వచ్చినప్పుడు 1 లక్ష రూపాయలు మెటీరియల్ తీసిపోయి అక్కడ పంచడం జరిగింది. గూడూరులో ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా మేము ప్రతి ఫ్లడ్స్కి ఇంకా 50,000 కానీ, 1,00,000 రూపాయలు కానీ, 5 రోజులు కానీ, 6 రోజులు కానీ, రోజు 20 బస్తాలు 30 బస్తాలు బియ్యం వంట వండి పులిసన్నం చేసి ఆ ప్రజలకి ఎక్కడెక్కడ ఉన్న ప్రజలకి అందరికీ పంచడం జరుగుతుంది. అదే మన తమ్ముడు సునీల్ గారు కూడా చెప్పారు, పుట్టపతి సాయిబాబా మందిరానికి సునీల్ గారు ఇచ్చినప్పుడు ఇక్కడ ఒకసారి మనం అందరం కలిసాము అని చెప్పి ఆయన గుర్తు చేసుకున్నాడు. వాస్తవం కూడా అదే, ఎందుకంటే జీఎస్రాయల్లో ప్రతి సంవత్సరం జీఎస్రాయల్లో పెడుతున్నాం వచ్చినప్పుడు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రీకంఠి రామ్మోహన్ రావు, ధనంజయ రెడ్డి, పాదర్తి ప్రసాద్, పివి కృష్ణయ్య, చెంచురామయ్య, గిరిబాబు, సనత్ కుమార్, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు ఆయన్ను కలిసి సమస్యలు పరిష్కరించాలంటూ వినతులు అందించారు. అప్పటికప్పుడే ఎమ్మెల్యే సునీల్ కుమార్ అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. సరే సరే తల్లి పంపిస్తానమ్మా మీ దగ్గరికి. చెప్పాలి అందరూ మన టౌన్లో చెప్పు కావాలి తెలుసు. రీచ్ నీకు దొరకాల అంతే కదా. అందరూ మీదే కదలే అన్నీ ఆపేసారు. రేపు ఒక్కరోజు నేను మీతో మాట్లాడి పోలీసు పెట్టిస్తాను. ఆగిపోయింది నాకేమైపోయింది లేకపోతే ఇప్పుడు ప్రకారం పోవాలి. 3 సంవత్సరాలు మీరు బస్సులు ఎక్కి చెప్పేదమ్మా రిపోర్ట్ చేయరా. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు బ్యారేజీ పేర్లను మార్చడంపై మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచన విధానంలో వెళుతోందన్నారు. నెల్లూరుకు మంచి పేరు తీసుకువచ్చి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరు తొలగించడం దుర్మార్గమని వారు వివరించారు. ఆ వరదల్లో నష్టపోయినటువంటి ప్రజలందరికీ కూడా మన ప్రగాఢ సానుభూతి తెలియజేయాలి. మన సాలిడారిటీ కూడా ఎక్స్ప్రెస్ చేయాలి. తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, 2 రాష్ట్రాల్లో బాగా నష్టపోయారు. విజయవాడ అయితే చుట్టుపక్కలంతా లక్షలాది మంది చాలా అవస్థలు పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వారికి తప్పనిసరిగా అందరూ సహాయం చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా వారికి చేతనైనంత వరకు అందరూ ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ సందర్భంగా నేను కొన్ని విషయాలు ఈ మధ్య జరిగినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన విషయాలు కొన్ని ప్రస్తావించదలుచుకున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు
బహుశా తెలిసిన వారు దేశంలో కూడా కొందరు తెలుసు గౌతమ్ బాబుకి. గౌతమ్ బాబు నాకు 2004లో పార్లమెంట్ ఎన్నికలు నేను నర్సరావుపేట చేసినప్పుడు కూడా ఆయన అప్పుడే చదువు పూర్తి చేసుకుని వచ్చాడు, నాకు చాలా సహాయపడ్డాడు. తర్వాత 2009లో నెల్లూరులో, 2012 బై ఎలక్షన్లో బాగా సహాయపడ్డాడు. అప్పటికే రాజకీయాల్లో ఆయన యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకి 2014లో అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది, మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ సందర్భంలో నా పార్లమెంట్ సీటు గెలవడానికి కూడా ఆత్మకూరు నియోజకవర్గం చాలా ఉపయోగపడింది అనేది అందరూ మనకు తెలుసు. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే సంగం నెల్లూరు బ్యారేజీలు ఉన్నాయో వాటిని మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వాటికి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా వాటిని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇటువంటి సందర్భంలో దురదృష్టమైనటువంటి సంఘటన. ఆ ప్రాంతానికి సంబంధించి ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నాడు, అధికార పార్టీలో మంత్రిగా వ్యవహరించాడు, అంతకుముందు నుంచి ఆ ప్రాంత ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటువంటి గౌతమ్ రెడ్డి గారిని కోల్పోవడం దురదృష్టకరమైనటువంటి సంఘటన. అందరూ భావోద్వేగానికి గురయ్యారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లాకి 2 సార్లు రావడం, దాంతోపాటు 3వసారి బ్యారేజ్ ఓపెనింగ్కి రావడం, ఆయన కూడా ఇవన్నీ చూసిన తర్వాత ఏ వ్యక్తి అయితే జనాలలో మమేకమయ్యాడో, మనం దురదృష్టవశాత్తు కోల్పోయామో, శాశ్వతంగా అటువంటి వ్యక్తి పేరు ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రధానంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ బ్యారేజీకి, సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ అని పెట్టడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం, నెల్లూరు జిల్లాకి అనేక ప్రాంతాలకి సాగునీరు అందించడానికి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి, సాగునీటి రంగం మీద అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పెద్దలు నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు. ఆయన పేరిట నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్యారేజ్ అని నామకరణం చేయడం జరిగింది. ఈ 2 పెట్టినందువల్ల చంద్రబాబు నాయుడుకి వచ్చినటువంటి నష్టం ఏందో తెలియదు, కానీ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా హుటాహుటిన ఆ పేర్లు మిగతా అన్నిటితో కలిపి ఈ పేర్లన్నింటిని కూడా తొలగించడం జరిగింది. పరిపాలన అంటే గతంలో చేసినటువంటి వాటిని మార్పులు చేయడం కాదు, గతంలో చేసినటువంటి వాటికన్నా ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం అనేటువంటిది పరిపాలన అనిపించుకుంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన నెల్లూరు జిల్లా సస్యశ్యామలంగా ఉంది, అంతా కూడా ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగింది అంటే దానికి ప్రధానమైన కారణం రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు కృష్ణపట్నం పోర్టు కావచ్చు, శ్రీ సిటీ కావచ్చు, అలాగే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ మన నెల్లూరు జిల్లాకు వచ్చినాయి అంటే రాజశేఖర రెడ్డి గారి కారణం. ఆయన ప్రారంభించినటువంటి ఇవన్నీ కూడా పథకాలు భాగమే. అందులో జలయజ్ఞంలో భాగంగా మన నెల్లూరు జిల్లాకే సంబంధించి సంగం బ్యారేజ్ కానీ, నెల్లూరు బ్యారేజ్ కానీ, అలానే వాకాడు దగ్గర ఉన్నటువంటి బ్యారేజ్ కానీ, వీటన్నింటినీ కూడా రాజశేఖర రెడ్డి గారు 2006లో ప్రారంభించడం కూడా జరిగింది. ప్రధానంగా ఈ రెండింటిని 2006లో ప్రారంభించారు. ఈ 2006లో ప్రారంభించిన తర్వాత మీకు ఒక 2 విషయాలు కూడా తెలియజేయాలి. నెల్లూరు బ్యారేజీకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు 60 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, రాజశేఖర రెడ్డి గారు 86 కోట్లు ఖర్చు చేస్తే, తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు 60 కోట్లు ఖర్చు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి చివరిలో 88 కోట్లు ఖర్చు చేసి, మొత్తం మీద టీడీపీ హయాంలో 88 కోట్లు ఖర్చు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ 174 కోట్లు ఖర్చు చేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి మన నెల్లూరుకి తాగునీరు. తీవ్ర అనారోగ్యానికి గురైన బత్తల రాజా వైద్య ఖర్చులకు తమ వంతుగా నగదు సాయం చేశామని రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజినేని శ్రీనివాసులు నాయుడు తెలిపారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్న రాజా కుటుంబ సభ్యులకు ట్రస్ట్ ప్రతినిధులు నగదు సాయం అందజేశారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన బత్తల రాజా అనే యువకుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. గత 4 రోజులుగా నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుట పడలేదు. వైద్యం కోసం చేయూత అందించాలని రాజినేని రామనాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడును కుటుంబ సభ్యులు సంప్రదించారు. దీంతో ఆయన 10,000 రూపాయల నగదును ట్రస్ట్ ప్రతినిధులు అమరయ్య నాయుడు, బాబు, భాస్కర్ ద్వారా అశోక్ నగర్లోని రాజా నివాసంలో తల్లి పద్మమ్మకు అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన రాజా వైద్యం కోసం తను సంప్రదించడంతో స్పందించామన్నారు. తమ వంతుగా నగదు సాయం అందించామన్నారు. తమ ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలతో పాటు అనారోగ్యానికి గురైన వారికి కూడా తమ వంతు చేయూత అందిస్తామని ఆయన వివరించారు. రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గూడూరులోని అశోక్ నగర్లో నివసించే బత్తుల నాగరాజు అనే ఒక పిల్లోడు అనారోగ్యం పాలై నెల్లూరులో బొల్లినేని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. వాళ్ళు ఆ ట్రీట్మెంట్కి డబ్బులు కట్టలేక ఇంటికి తీసుకొచ్చేశారు.
ఆ పరిస్థితి మా ట్రస్ట్కి తెలిసిన వెంటనే ఈరోజు తక్షణ సహాయంగా అతనికి ఒక 10,000 రూపాయల నగదును అందజేయడం జరిగింది. బత్తుల నాగరాజు తొందరగా కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ముందు మా ట్రస్ట్ ద్వారా ఇంకేదైనా సహాయం కావాలని మేము చేస్తామని తెలుపుకుంటున్నాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. మా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా శ్రీను సార్ గారు ఇక్కడ అశోక్ నగర్కు చెందినటువంటి చిన్న అబ్బాయికి ఆరోగ్యం సరిలేదన్న కారణంగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఆయనకు ఆరోగ్యం కుదరపడాలని చెప్పేసి మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రతిరోజు ఎక్కడొకదిక్కడ ఒక కార్యక్రమాన్ని చేస్తూ రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ మేమున్నామని మీకేం కాదనే భరోసా ఇస్తూ ముందుకు సాగుతుంది. ఈ సందర్భంలో శ్రీను సార్ గారికి భగవంతుడు ఆరోగ్యైశ్వర్యాలు దయచేయాలని, ఆయన మరింత కార్యక్రమాలతో ముందుకు సాగి ఆయన సేవా కార్యక్రమాల్లో ముందుండాలని కోరుకుంటూ గూడూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన బత్తల రాజా అనే 27 సంవత్సరాల యువకుడు గత నెల ఆగస్టు 3వ తారీఖు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్కి వైద్యం కోసం హాస్పిటల్లో చేరటం జరిగింది. అక్కడ అన్ని చికిత్సలు చేసి అక్కడ అబ్బాయికి కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని 5 రోజులు అక్కడ హాస్పిటల్లో ఉండి ఇంటి దగ్గరికి రావటం జరిగింది. వాళ్ళ కాడ అంత స్తోమత లేక, వైద్యం చేయించుకునే అంత స్తోమత లేక వాళ్ళు ఆర్థిక సాయం కోసం వెతుకులాడుతూ ఉన్న సందర్భంలో వాళ్ళు గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం చేడుమాల గ్రామానికి చెందిన రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ను సంప్రదించగా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి మా అన్న రాజనేని శ్రీనివాసనాయుడు గారు వారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని నా చేతుల మీదుగా అందించడం నాకెంతో సంతోషంగా ఉంది. మరియు ఈ రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్టు అనేక సేవా కార్యక్రమాలు, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నందుకు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్కి మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ, తాజా కూరగాయల్లో పోషక విలువలు ఉంటాయని, తల్లులు, గర్భవతులు అలాంటి పౌష్టికాహారం తీసుకోవాలని సిడిపిఓ మెహబూబ్ సూచించారు. గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో పట్టణం మరియు గ్రామీణ మండలానికి సంబంధించి పోషకాహార వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భవతులకు సీమంతాలు నిర్వహించారు. పట్టణంలోని వెలుగు కార్యాలయంలో పోషకాహార మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణం మరియు గ్రామీణ మండలానికి చెందిన గర్భవతులకు ఘనంగా సీమంతాలు నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా సీమంతాలను ఐసిడిఎస్ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిడిపిఓ మెహబూబి మాట్లాడుతూ, గర్భవతులు బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారన్నారు. తాజా కూరగాయల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి ఆహారం తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని ఆమె వివరించారు. కూరగాయలు, పసుపు పచ్చని పళ్ళు కావచ్చు, పచ్చని కూరగాయలు కావచ్చు, తాజాగా ఉండేటివి ప్రతిరోజున మనం తీసుకోవాలి. వాటిల్లో ఉండే పోషక విలువలు నశించకుండా అది మనం ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం తల్లుల్లో, గ్రామాల్లో అవగాహన కలిగించాలి. అదేవిధంగా మనం అక్కడ ఏదైతే ఫుడ్ పెడుతున్నామో, ఇప్పుడు మన గర్భవతులకి ఇచ్చే బాల సంజీవిని కిట్ ఉంది. ఆ బాల సంజీవిని కిట్లో ఏమేమి ఉన్నాయి, అవి ఏ విధంగా తీసుకోవాలా అని మనం తల్లులకి, గర్భవతులకి అవగాహన కలిగించాలి. వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు మాత్రమే తినాలా, వాళ్ళు తింటేనే వాళ్ళ కడుపులో ఉండే బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది అనే అవగాహన మనం తల్లుల్లో కల్పించాలి. మనం ఇచ్చిన ఫుడ్ అంతా ఇంటిల్లి పాది తినేస్తే మనకు వచ్చే ఉపయోగం అయితే ఏమీ లేదు. అది కేవలం ఆ గర్భవతి మాత్రమే తీసుకోవాలి. ఆ గర్భవతి కోసమే మనం 25 రోజులకి లెక్క కట్టి ఏ విధంగా తింటే సరిపోతుంది అనేది లెక్క కట్టి వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి రోజుకి 2000 క్యాలరీలతో వాళ్ళకి ఆహారం అందాలి. కాబట్టి ఆమెతో పాటు కడుపులో బిడ్డ కూడా పెరగాలి. అందుకని వాళ్ళు డబల్ రేషన్ ఫుడ్ తీసుకోవాలి. మనమైతే మనకి ఎంత క్వాంటిటీ అయితే మనం తింటున్నామో వాళ్ళు దానికి డబల్గా తీసుకుంటేనే కడుపులో ఉండే బిడ్డ కూడా గ్రోత్ బాగా పెరుగుతుంది అనే అవగాహన ప్రతి గర్భవతిలో కల్పించాలి. ఇంకా మరికొందరు మాట్లాడారు. వాళ్ళలో ప్రతి ఒక్కరూ కూడా మంచి ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు బయట దొరికేటువంటి కుర్కురేలు కానీ పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా పిల్లలకి కుర్కురేలు కానీ, బిస్కెట్స్ కానీ, బయట పానీపూరి అలాంటి ఆహారం అందించకుండా
మన ఇంట్లో చేసినటువంటి మంచి ఆహారాన్ని అందించినట్లయితే వ్యాధుల నుంచి పిల్లలకి ఎటువంటి వ్యాధులు రాకుండా అరికట్టవచ్చు. మంచి భవిష్యత్తుని కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ పౌష్టికాహార వాసోత్సవాలు మామూలుగా 7 days జరుగుతూ ఉండేది. ఇప్పుడు 1 month జరగాలని చెప్పేసి గవర్నమెంట్ వారు తెలియజేశారు. ఎందుకంటే బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినడం ఎక్కువైపోయింది. దానివల్ల ఎక్కువ అనారోగ్య పడి చాలామంది కూడా చిన్న పిల్లల నుంచి వ్యాధుల బారిన పడడం జరుగుతుంది. కాబట్టి పౌష్టికాహారం పైన ప్రతి ఒక్క తల్లులకి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలిగించి మంచి ఆహారాన్ని తీసుకున్నట్టే తాజా కూరగాయలు ప్రతిరోజు కూడా కూరగాయలు 400 గ్రాములు ఉండాలి. మనం తీసుకునే భోజనంలో 400 గ్రాముల కూరగాయలు ఉండాలి. కానీ మనం అంత తినడం లేదు. 5 మందికి కలిపి 1/2 kg కూరగాయలు మాత్రమే చేస్తున్నాం. అట్లా ఆ డెఫిషియన్సీ వల్ల పిల్లల్లో పౌష్టికాహారం లోపించి ఎదుగుదల అనేది చాలా తక్కువైపోయి వాళ్ళ యొక్క ఎదుగుదలకు చాలా ఆటంకం కలుగుతుంది. కాబట్టి అందుకని ఒక నెల ఈ కార్యక్రమంలో సహాయ సిడిపిఓ జ్యోతి కిరణ్, వెలుగు అధికారిని బుజ్జమ్మ, సూపర్వైజర్లు స్వరూపారాణి, చెంచులక్ష్మి, హైమావతి, రేణుక, శివజ్యోతి తదితరులు పాల్గొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు దోచుకున్న జగన్ ₹1 కోటి మాత్రమే వరద బాధితులకు విరాళం ప్రకటించడంపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగరంలోని సోమిరెడ్డి నివాసంలో ఆయన పలువురు నాయకులు కలిసి పూలబొకేలు అందజేశారు. కొద్దిసేపు వారితో మాట్లాడారు. అనంతరం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ లక్షల కోట్లు దోచుకుని వరద బాధితులకు ₹1 కోటి విరాళం ప్రకటిస్తావా అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. రాజకీయాలు చేయడానికి, విమర్శలు చేయడానికి మాత్రమే జగన్ వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెలిసినప్పటి నుండి చంద్రబాబు ప్రజల్లోనే ఉన్నారని గుర్తు చేశారు. వరద ప్రాంతాల్లో జేసీబీలోకి తిరుగుతున్నారని, అలాంటి సీఎం చంద్రబాబును విమర్శిస్తామంటూ జగన్పై ఆయన మండిపడ్డారు. ఎప్పుడు చూడలే అతిపెద్ద డిజాస్టర్. ఈ టైంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావనివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావనివ్వండి, ఆల్ మినిస్టర్స్, అఫీషియల్స్ డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ గతంలో ఎప్పుడు ఇంత అలర్ట్గా వరి నెక్స్ట్ మినిట్ నుంచి రంగంలోకి దిగి పనిచేసిన వాళ్ళు మనం చూసాము. బాబు గారు ఒక పొక్లైన్లో జేసీబీలో తిరుగుతున్నాడు, బాబు గారు పడవల్లో తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆఖరికి డ్రోన్స్లో ఫుడ్ సప్లై ఎప్పుడన్నా చూసామా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉంటే ఎప్పుడన్నా ఈ కెలామిటీస్ వచ్చినప్పుడు జనంలోకి వెంటనే పోయాడా? జనం మధ్యలో ఎప్పుడన్నా తిరిగాడా? ఆయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఒక్క పాయింట్ అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి విరాళం ప్రకటించావు, మొత్తం ఎంత నష్టం? ఎన్ని లక్షల కుటుంబాలు? ఆ ప్రజల డబ్బే కదా. తండ్రిని అడ్డం పెట్టుకొని 5 ఏళ్ళు ఆ ప్రజలు ఇచ్చిన ఓట్లను అడ్డం పెట్టుకొని ఈరోజు ఇండియాలో రిచెస్ట్ పొలిటికల్ ఫ్యామిలీస్ 3. నెంబర్ 1 శరద్ పవార్ కుటుంబం 5 లక్షల కోట్లు. నెంబర్ 2 జగన్మోహన్ రెడ్డి, జగనన్న 3.5 లక్షల కోట్లు. మేము చెప్పేది కాదు. ఎప్పుడో సిబిఐ ఎన్నేళ్ల క్రితం నీది 43,000 కోట్లు ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. 43,000 కోట్లు. ఈరోజు ఎంతది? అదే 1 లక్ష చిల్లర కోట్లు. లాస్ట్ 5 yearsలో ఎంత సంపాదించారు మీరు? కానీ 3.5 లక్షల కోట్లు. ఈ 2 కలిస్తే ఎంత? 8.5 లక్షల. ఇంకొక కుటుంబం ఉంది, నేను పేరు చెప్పటంలా. ఈ 2 శరద్ పవార్. గూడూరు పట్టణ శివారు ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ తాళమ్మ అమ్మవారి దేవాలయంలో ఉన్న గంగా భవాని అమ్మవారి పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకం, హోమాలు వంటి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतो
रोषिणि कल्मषमोचनि घोररते तनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब कदम्ब वनप्रियवासविलासिनि वासरते గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्र. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్సీ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 72,890 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 54,960 రూపాయలు పలికింది. అలాగే గ్రాము బంగారం ధర 6,870 రూపాయలుగా ఉంది. ఇక వెండి గ్రాము ధర 86 రూపాయల 70 పైసలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద బాధితులకు చేయూత. పలు సంస్థలు క్లబ్ల ప్రతినిధులు విజయవాడ వరద బాధితులకు 2 లక్షల రూపాయల నగదు చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేత. అలాగే నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన పాసిన సునీల్ కుమార్. బలవర్ధకమైన ఆహారంతో తల్లి బిడ్డ ఆరోగ్యం. గూడూరు వెలుగు కార్యాలయంలో గర్భవతులు నిర్వహించిన సీమంతాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సిడిపిఓ మెహబూబీ మరికొందరు. పేర్లు మార్చడమే ఈ పరిపాలన, ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. నెల్లూరు ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబుపై ధ్వజమెత్తిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కోట్లు దోచుకుని ₹1 పరిహారం ఇస్తావా? నెల్లూరు నగరంలోని నివాసం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.